Hey guys, welcome back to Ramlila Network YouTube channel. This is Raj Pawan. అండ్ నా యూట్యూబ్ ఛానల్ లో ఫస్ట్ టైం కుకింగ్ వీడియో అయితే చేస్తాను. అండ్ అది వచ్చేసి బోటి. అండ్ 16 days వినాయక చవితి తర్వాత ఈ రోజు నాన్ వెజ్ అయితే తింటాను. అండ్ మా తమ్ముడు సీనాన్ని వెళ్ళి అయితే బోటి అయితే తీసుకొచ్చిళ్ళు, నేనైతే లేవలేకపోయినా. అండ్ వీడియో మొత్తం చూస్తా ఉండండి, కుకింగ్ ఎలా చేసినా, టేస్ట్ ఎలా వచ్చిందో కూడా రివ్యూ అయితే ఇస్తా ఉంటారు, మీరైతే చూడండి. అండ్ 16 days తర్వాత ఈ రోజు అయితే తింటాను. అండ్ ఎట్లుంటది ఏంటిదో, నాలుక మొత్తం పప్పు ఇంకా ఇయే తినేసిన దాని తర్వాత నాన్ వెజ్ బోటి తింటే కొద్దిగా కిక్ ఉంటది అని చెప్పి తెచ్చుకున్నాం. అండ్ ముందు ముందు చూస్తా ఉన్నాను. అండ్ బోటి మొత్తం వాటర్లో వేసేయాలా. అక్కడ బోటి అయితే ప్రిపేర్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ సీనన్న వచ్చేసి చపాతి అయితే ప్రిపేర్ చేస్తాడు. ఒకసారి చూడన్నా, చపాతి అయితే ప్రిపేర్ చేస్తాడు. ఒకసారి కూర అయితే కర్రీ అయితే ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి అయితే చూద్దాం. గైస్ వాటర్ అయితే వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 70% అయితే ఉడికినట్టుంది. అండ్ మనమైతే ఫ్రై చేసుకుంటాము. అండ్ గోంగూర ఉంటే గోంగూర బోటీ చేద్దామని అనుకున్నాం. నిన్ననే గోంగూర పచ్చడి చేసుకున్నాం, మళ్ళీ దాని తర్వాత ఐడియా వచ్చింది ఎందుకులే అని చెప్పి చేయలేదు. ఇంకా ఫ్రై అంటే ఎక్కువసేపు ఉంచాలా. సాల్ట్ అయితే వేస్తాను గాయస్. అదే కడిగినప్పుడు వేసిన మనం అయితే సాల్ట్ అయితే వేసినాం, బట్ ఎంత ఉందో అర్థం కావట్లేదు. ఒకసారి టేస్ట్ చేపిద్దాం. ఒకసారి రాన్నా, సాల్ట్ సరిపోయిందో ఒకసారి చూడండి. సాల్ట్ కర్రీ చూస్తే అయితే మామూలు టెంప్టింగ్ లేదు. ఒక పీస్ తీసుకొని చూడు, సరిపోయిందంటే ఇక మిగతాయి చేద్దాం. పీస్ కూడా మంచిగా ఉడికింది, చూద్దాం. బాగుందా బాగాలేదా? ఒక్క 10% అయితే ఉడకాలా. నాకు తెలిసి ఉప్పు కారం వేసి సాల్ట్ అయితే అంత పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఉడకాలి ఇది అంత ఉడికింది అనుకో, ఇక కారం అయ్యి మసాలా వేసేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. సాల్ట్ పక్కన
మస్తు వచ్చింది. సాల్ట్ అయితే సరిపోయింది, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. గైస్ ఆల్మోస్ట్ అయితే కర్రీ అయితే అయిపోయింది. అండ్ చపాతీలు కాల్చుకుంటాను. ఫ్రైలో చపాతీతో బాగుంటది అని చెప్పి చపాతీలు అయితే కాల్చుకుంటాను. అండ్ వైట్ రైస్ కూడా పెట్టుకున్నాం. అండ్ చూసేయండి అవుట్పుట్ ఎట్లా వచ్చిందో కూడా వీడియోలో అయితే చూసేయండి. అండ్ నాకైతే క్రేజీగా అయితే నచ్చింది. అండ్ సీనన్న కూడా టేస్ట్ చేసిండు, వస్తుందని అన్నాడు. ఇక చపాతీ ఒకటి కాల్ చేసిన దాని తర్వాత ఇక వైట్ రైస్ పెట్టేసుకొని అండ్ టేస్ట్ అయితే చూసేయండి. ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇక టేస్ట్ చూడాలి. ఇక గెస్ట్ సీన్ అన్నా మన వీడియోలో ఈరోజు చెప్పాలి. ఒకసారి నువ్వు టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. టెన్షన్ హార్ట్ బీట్ ఓకేనా, బాగుంది, సెట్ అయిందా? సూపర్, అంతా యావరేజ్. నీకు ఎట్లా అనిపించింది? నా చేసి నాకేం నువ్వు చెప్పాలి తినేసి. గాయస్ ఇప్పుడైతే ఫైనల్ నేనైతే తింటానా. నేను చేసుకున్న వాటి బాగుందని అంట. చపాతీ తోటి రైస్తో మాసం ఉంది. రైస్తో మస్తు ఉంది. నాకు చపాతీ తోటే సూపర్ ఉంది బ్రో. రైస్తో తినాలి. రైస్తో మస్తు ఉంది. రైస్ ఎక్కువ పెట్టినాయి. ఆయిల్ మొత్తం మంచి రైస్ కనిపించి రైస్ తో ఇంకా బాగుందా? నాకు రైస్తో మస్తు నచ్చింది. చపాతీకి ఎట్లా ఉండదు. రైస్ తో కూడా సూపర్ ఉంది గాయస్. చపాతీ అవసరం లేదు, రైస్ తో తినేయచ్చు. ఫ్రై అంటే రైస్ అదే వైట్ రైస్ చపాతీ ఈ రెండు ఉంటేనే కాంబినేషన్ మంచిగా ఉంటుంది. అండ్ గైస్ మీకు ఇలాంటి ఫుడ్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇచ్చేయండి. డైరెక్ట్ ఇక ఓపెన్ గా పెట్టేసి ఒక 2 కెమెరాస్ పెట్టేసి మంచి మంచి యాంగిల్ అయితే వీడియో తీద్దాం. ఈ వీడియోకి మీరు సపోర్ట్ చేసి అనుకో నెక్స్ట్ మటన్ బిర్యానీ ఏమంటారు, అంతే. నెక్స్ట్ మటన్ బిర్యానీ అయితే ట్రై చేస్తాం. పక్కా తప్పకుండా అందరు సపోర్ట్ చేయండి. ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేయండి. మంచి తెలంగాణ ఫుడ్ ఎట్లా ఉండాలో మా బ్యాచిలర్స్ ని అయితే చూసి నేర్చుకోండి. అండ్ మీ దగ్గర రూమ్ లో కూడా ట్రై చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.